మొట్టమొదటి పరిచయం మీకు ఎలా అయిందండి? మీరే నేను వెళ్ళలేదండి, నేను వెళ్ళలేదు. ఎలా అయిందంటే ఇక్కడ మా మేడ మీద, నేను కింద వాటల్లో ఉండేదాన్ని, మేడ మీద తాయర్ టీచర్ గారని ఉండేవారు అనమాట. నాకు తల్లి కన్నా ఎక్కువ అనమాట. ఆవిడ ఏం చేశారంటే, శేషుబాబు గారు అనే ఆయన ఈయన్ని ఎక్కడి నుంచి పరిచయం చేసుకున్నారో ఆయనే అభిత్ బాబాని పరిచయం చేసుకుని తీసుకొచ్చారు. అది నాకు ఆ విషయం తెలియదు. కానీ ఆయన ఏం చేశారంటే, ఈ తాయారా ఆంటీ గారు అన్న ఆవిడ స్కూల్ టీచరు, ఆవిడ స్కూల్కి వెళ్ళిపోయారు. బాబా గారు 4-5 కార్లతో వచ్చేసారు వాళ్ళ ఇంటికి. వచ్చేసేటప్పటికల్లా ఆవిడ లేరు, ఇంట్లో లేరు. ఇంట్లో లేకపోతే ఈ లోపల భానుశ్రీ గారు అనేవారు ఉన్నారు. ఆవిడ వాళ్ళు ఏం చేశారు, మంచం అది ఆవిడ తాళాలు మా దగ్గర ఉంటాయి, తాళాలు ఇచ్చి అడిగితేను ఎందుకని అంటే వాళ్ళు ఏం చేశారు, సందులో మంచం వేసి ఆయన కూర్చోబెట్టారు. విపరీతం ఎండ వేసం కాలం. ఆ తర్వాత ఆంటీ గారు వచ్చున్నట్టున్నారు. నాకు ఇవన్నీ తెలియదు. నేను ఇంట్లో 1:30-2 ఇంట్లో టీ కాచుకుంటున్నాను. ఏలకులు వేసి టీ మరిగించుకుంటున్నాను. ఈ లోపల ఎవరూ లేరు. సడన్ గా ఆయన మా తలుపులన్నీ తీసే ఉన్నాయి. తలుపులు తీసుకుని వచ్చి మంచం మీద వచ్చి కారు మీద కాలేసి పడుకున్నారు. ఏంటో సౌండ్ ఏంది, మంచము, ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా తలుపులన్నీ తీసే ఉన్నాయి. గేటు చప్పుడు అయితే నాకు తెలుస్తుంది, గేటు చప్పుడు కూడా కాలేదు. మంచం సౌండ్ అయింది ఏంటి అని చెప్పేసి నేను చూసేటప్పటికి స్వామి కాలు మీద కాలేసి చూసి ఇలా నా అంక చూసాను. ఆయన చూడంగానే ఒక పైనుంచి కింద వరకు ఒక తెల్లటి అంగీ కట్టుకుని పైనుంచి వస్త్రం, మొహం తప్ప ఏమీ కనిపించట్లేదు. చాలా ప్రశాంత వదనంతో ఎంతో అందంగా చిరునవ్వుతో ఉన్నారన్నమాట. ఆయన చూడంగానే ఒక విధమైన భక్తి భావం, ఒక విధమైన ప్రేమ అలా కలిగిందనమాట నాకు. కానీ నేను ఆటోమేటిక్ గా నేను నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయనతో పాటు వచ్చిన శిష్య బృందం వచ్చేసారు. ఎవరు వీళ్ళు ఇలా వస్తున్నారు, మనం ఎప్పుడు చూడలేదు వీళ్ళని అని నేను మనసులో అనుకుని నాకు ఒక 10 మంది వరకు బెలవెల్లాడుతూ ఇంట్లోకి వచ్చేసాక ఆ తర్వాత ఈ తాయార్ ఆంటీ గారు వచ్చారు మా ఇంటికి. వచ్చి ఆయన చూసేటప్పటికి ఇలాగా, అమ్మ విశాల అన్నారు. అన్నట్టు వచ్చి, అమ్మా ఏంటమ్మా అంటే అక్కడ లోపలికి వచ్చి వంటగదిలో నేను టీ పెడితే అక్కడికి వచ్చి టీ నేను కప్పుల్లో పోసాను. అప్పుడు ఆ ఆంటీ గారు వచ్చి, అమ్మా ఈయన సిద్ధ పురుషులు మంచి మహాత్ములమ్మా, నీ ఏరుకోరు నీ ఇంటికి వచ్చారు, ఎంత పైకి రమ్మన్నాను మేడ మీదకి, లేదు నేను ఇక్కడికే వస్తానని చెప్పి మీ ఇంటికి వచ్చారమ్మా అన్నారు. అలాగా అమ్మా అన్నారు. అనేటప్పుడు అప్పుడు ఆయన టీ ఇమ్మని అడిగారు. అప్పుడు నేను టీ ఇచ్చాను. ఆయన అప్పుడు టీ తాగి 2 గుక్కలు టీ తాగి మిగతా టీ నాకు ఇచ్చి తాగమని ఇచ్చేసారు. నేను ఎవరికైనా వద్దు నువ్వే తాగాలని చెప్తే ఆ టీ నేను తాగేసాను. ఇంకా ఆ టీ తాగాక నాలో ఎంతో మార్పు ఆరోగ్యంలో కానీ ఏ విధంగా చూసినా కూడా ఎన్నో విధాల ఏదొచ్చింది. ఆ తర్వాత ఆయన నీ పాటలు నేను ఎప్పుడు వింటూ ఉంటాను, నువ్వు పాటలు పాడు అని చెప్పాను. అప్పుడు పాటలు పాడని చెప్పి నేను ఏదో దేవుడి దగ్గర పాడుకోవడం తప్ప నేను ప్రత్యేకించి నేను ఎక్కడికి వెళ్ళి పాడిందంటూ ఏమీ లేదు. అయినా సరే అప్పుడు నేను పాటలు పాడుకుంటూ ఆయన గురించి నేను పాటలు 2-3 పాడాక అప్పుడు తాయారాంటి గారు కూడా వచ్చి ఆవిడ కూడా నాతో జత కలిపి పాడారు. ఇద్దరం పాడుకున్నాం. అయ్యాక అప్పుడు ఆయన, అమ్మా నేను వస్తూ ఉంటాను, నువ్వు కూడా వస్తూ ఉండు, అమలాపురంలో ఉంటాను నేను, వస్తూ ఉండమ్మా నువ్వు, అమ్మ బంగారం వస్తూ ఉండు అని చెప్పాను. అలాగే అని తలూపాను. అంటే తర్వాత శిష్య బృందంతో ఆయన అలా వెళ్ళిపోయారు అమలాపురం. అంటే మీరు రామాలయంలో పాడిన పాట ఉదయగిరులు ఆయన విన్నారు? రామాలయం నాకు బాబా గారు అప్పుడు నాకు పరిచయం తెలీదు, ఎవరో కూడా నాకు తెలీదు. నేను రామాలయంలో పాడుకున్న పాట ఒక 3-4 ఏళ్ళు తర్వాత ఇదే పాట పాడానని చెప్పారు ఆయన. ఏం పాట పాడానో కూడా ఆయన పాడి చెప్పారు. అది నేను అక్కడ విన్నానని కూడా చెప్పారు నాకు. అప్పుడు నిజంగా నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి, నా పాట అయితే రాముడు విన్నాడు అనమాట అని నేను మనసులో తలపోసానమాట. అప్పుడు తలపోసాక అయితే ఈయన శ్రీరాములు అవతారం అయి ఉండొచ్చు అని నేను అనుకున్నప్పుడు అదే లీల ఒకళ్ళు ఆయనకి రాముని అవతారంగా కనిపించి ఆయన లీలను చేసినట్టు కూడా కొందరు చెప్పారు. అలాగనమాట. అదొకటి. నాకు తెలియదు కానీ ఆయనకి అన్యసం ఎప్పుడు కాపలా ఉంటూ ఉంటారని చెప్పి, ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారని, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన
కనపడుతూ ఉంటారని చాలా మంది చెప్పడం నేను విన్నాను. ఆయన అలంపురం వచ్చేటప్పుడు ఇలా ఉదయగిరి నుంచి అటు నుంచి వచ్చే దోల అలంపురం వచ్చేటప్పుడు అలంపురం దగ్గర దిగి ఆంజనేయస్వామికి దండం పెట్టుకుంటారట. లేకపోతే ఆంజనేయస్వామి చుట్టూ ఒక రౌండ్ వేయమని చెప్తూ ఉంటారు. అలా రౌండ్ వేస్తారట వాళ్ళు, కారుతోనే రౌండ్ చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి అలా ఆయన ఆరుళ్ళ వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఇలాగా అమలాపురం వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ శిష్యులు ఉన్నారంటే వెళ్దాం అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా అలా ఎన్నో లీలలు. ఒకసారి మా పాప బాబు 10th చదువుతోంది, మా బాబు 8th క్లాస్. ఇద్దరు సైకిల్ పోటీ పెట్టుకున్నారు. సైకిల్ పోటీ పెట్టుకుని ఇద్దరు సైకిల్ స్పీడ్ మీద తొక్కుకుంటూ వెళ్ళేటడికి ఇద్దరు ఎదురు పడిపోయేటడికి మా పాప సైకిల్ మించి పడిపోయింది. సైకిల్ మించి పడిపోయి సైకిల్ కొన్న చిన్న బ్రేక్ కొన్న చిన్న ములకల ఇంత నాది ఆ పదునైంది వచ్చి కంట్లో గుచ్చిపోయింది. ఎడం కంట్లో గుచ్చిపోయింది. గుచ్చిపోయి ఆ కంట్లో ఉన్న నల్ల దానికి తగిలిపోయింది, రెటీనాగా తగిలి అక్కడి నుంచి బ్లడ్. ఆ పాప నేను తిడతానని చెప్పి కామ్గా వచ్చేసి మొహం కడిగేసుకుని పడిపోయింది, స్పృహ తప్పి పడిపోయిందట. ఎవరో వచ్చి లేపి ఆ మొహం మీద నీళ్లు చల్లి తలంతా దిమ్ముగా ఉందిట. తలంతా ఒకసారి నొక్కేసి వీపు మీద ఒక 2 దెబ్బలేసి మొహం కడిగేసి కూర్చోపెట్టి వెళ్ళగలవా ఇంటికి, నేను రానా అన్నారు. లేదు వెళ్ళిపోతానని చెప్పేసి నెమ్మదిగా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన పిల్ల ఏం చేసిందంటే దుప్పటి మూసుకుని పడుకున్నది. మాకేమో తెలియట్లేదు, ఎంతకి లేవట్లేదు, నిద్రపోతుంది అనుకున్నాం. తర్వాత ఎందుకో అనుమానం వచ్చి ఇంకా లేవట్లేదు పిల్ల అని చెప్పి దుప్పటి తీసి చూస్తే కంటి నుంచి రక్తం కారిపోతుంది. అయ్యో బాబోయ్ ఏంటి పిల్లకి ఇలా ఉంది అని చెప్పి కంగారు పడి ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని దాసరి వెంకట్రావు గారి దగ్గర తీసుకెళ్లేటప్పటికల్లా ఆయన చూసి, అమ్మ నల్లగుడ్డికి తగిలింది, ఈ బంగారం లాంటి తల్లికి నేను ఆపరేషన్ చేసిన కన్ను రాదమ్మా, ఏదో గాజు కన్ను పెట్టాలంటే అని చెప్పి ఆయన బాధపడిపోతే స్వామి మీ ప్రయత్నం మీరు చెయ్యండి అని చెప్పేసి మేము అక్కడే కూర్చున్నాం. ఈ లోపల నేను మా వారిని అక్కడ కూర్చోబెట్టి నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి నేను ఇక్కడ తయారంటితో ఎక్కి ఏడుస్తూ, ఆంటీ గారు అమ్మాయికి ఇలా సైకిల్ బ్రేక్ కంట్లో గుచ్చుపోయింది, డాక్టర్ గారు కన్ను రాదంటున్నారు, కనుపాపకి నల్లబుడ్డుకి తగిలేసిందిట అంటే ఉంటే స్వామి అమలాపురంలో ఉన్నారు, నేను ఫోన్ చేస్తానుండమ్మా అన్నారు. అన్నిటికీ తాయారంటీ గారు అమలాపురంలో బాబాజీ అని ఫోన్ చేసి, మీరు ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తేసారు. ఫోన్ చేసి ఏమ్మా ఏమైంది ఏంటమ్మా అంటే, బాబాజీ ఇలా విశాల కూతురి వానికి కంట్లో బ్రేక్ గుచ్చుపోయి కళ్ళు రక్తం కారిపోతుంది, కంటి డాక్టర్ గారు కన్ను రాదంటున్నారు, స్వామి ఏం చేయమంటారు మమ్మల్ని అంటే, ఏం చేస్తుంది విశాలంటే ఎక్కి ఏడుస్తోంది అన్నాడు. అన్నడికి అయితే ఒక పని చేయమని, ఏమి ఎక్కి ఏడవకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్ బయట కూర్చుని సాయినాథుని స్మరిస్తూ ఉండమని. ఇప్పుడు నేను నమాజ్ చేసుకుంటున్నాను, నమాజ్ మందిరం బాబాజీ గారు వచ్చేసి వెళ్ళిపోయాను. స్వామీజీ బాబా వారు నమాజ్ చేసుకుంటున్నారు. నమాజ్ చేసుకుంటూ ఉండగా అప్పుడు నల్లగుడ్డుకు తగిలిన ఆపరేషన్ థియేటర్ లోకి డాక్టర్ గారు వెళ్ళి ఆపరేషన్ చేస్తూ ఉంటే నల్లగుడ్డుకి అర్ధచంద్రాకారంగా ఉన్న స్పార్క్ దిగిపోయి తెల్లగుడ్డు మీదకి వచ్చేసింది. ఇలా అర్ధచంద్రాకారంలో వచ్చేసింది. అప్పుడు ఆ స్పార్క్ ని ఆయన ఈజీగా దాసరి వెంకట్రావు గారు కుట్టడానికి ఈజీగా వచ్చేసింది ఆ స్పార్క్. అప్పుడు ఆయన చక్కగా కుట్లేశారు. 8 కుట్లు పడ్డాయి. 8 కుట్లు పట్టేటప్పటికి అప్పుడు గురుదేవులు
అమ్మ ఆపరేషన్ అయిపోయింది కదా అని ఆయనంతటా ఆయన ఫోన్ చేసి అడిగితే అవును స్వామీజీ ఆపరేషన్ అయిపోయింది, చక్కగా సక్సెస్ అయింది. నల్లగుడ్డుకి తగిలిన ఆ దెబ్బ తెల్లగుడ్డు మీదకి అర్ధచంద్రాకారంలో వచ్చి డాక్టర్ గారు కుట్టడానికి వచ్చి నీట్ గా వచ్చిందట, ఆయన స్పార్క్ లాగా. అది ఆయన 8 కుట్లు వేశారట స్వామి అని అడిగి, చాలా సంతోషం అమ్మ, ధైర్యంగా ఉండండి, నేను మీ దగ్గరికి వస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆయన అన్నారు. అలా ఇది జరిగిన తర్వాత ఆపరేషన్ అది అయ్యింది, పాపని ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన నెలకి అభిత్ బాబా వారే మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి పాప ఏది చూపించు అంటే, స్కూల్కి వెళ్ళిందంటే పంపేశావా స్కూల్కి అన్నారు. రామస్వామి అంటే అప్పుడు మళ్ళీ పాపని రప్పించగానే పాపని తలంతా నొక్కారు. తలంతా నొక్కి ఇలా రౌండ్ కింద బాల్ కింద చేసి నొక్కి కళ్ళ రెండిటికి ఆయన చేత్తో రాసి చెవులో కళ్ళల్లో ఆయన ఊది ఏదో ఒక మంత్రం చెవులో చెప్పారు పాపకి. అలా 2 చెవుల్లో కూడా చెప్పి, అమ్మ తగ్గిపోతుంది బంగారం, నువ్వేం కంగారు పడకు, బాగుంటుంది, ఎప్పుడు నేను నీకు రక్షగా ఉంటానమ్మా, నువ్వేమి దాని గురించి కంగారు పడద్దు, నన్నే తలుచుకుంటూ ఉండి కంగారు పడదంటే అప్పుడు మా పాప ఏడ్చేసింది. బాబాజీ నాకు కన్ను రాదు, నాకు ఇలా అయిపోతుంది, గాజు కన్ను పెడతానన్నారు డాక్టర్ గారు, ఇలా అనుకున్నాను బాబాజీ, మీ దయవల్ల నాకు వచ్చింది అంటే, నేనుండగా నీకు ఏదైనా అవుతుందమ్మా, ఏం అవ్వదు, మేము ఉన్నాం కదా అని చెప్పేసి బాబాజీ వెన్ను తట్టారన్నమాట పాపకి. ఆ తర్వాత బాబాజీ కొద్దిగా ఎగిరి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు మేమేం చేసాము, అమలాపురం రమ్మన్నారు. అమలాపురం రమ్మంటే మేము అమలాపురం వెళ్ళాము. అమలాపురం వెళ్ళంగానే అప్పుడు మళ్ళీ కూడా ఆయన పాపని ఆస్వాదించి తగ్గిపోతుందమ్మా, ఇంకేం పర్వాలేదు, మంచిగా చదువుకో అని చెప్పి ఆయన ఆస్వాదించి పాపకి మాకందరికి భోజనం అది పెట్టి ఆస్వాదించారు. అలా అయిందనమాట. అలా అయిన తర్వాత ఏంటంటే మాకు ఈ పరంపరలో శిష్య పరంపర అందరూ చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో బాబా వారు ఒక ఔలియా, ఒక సిద్ధ పురుషుడు హజరత్ అంటే ఒక 70 మంది గురువులకే గురువు అని చెప్పారు. గురువులకే గురువు అని తెలిసిందన్నమాట వాళ్ళ మాటల్లో వాళ్ళు మాట్లాడుతుంటే. గురువులకే గురువు ఆయన. ఇంకోటి ఆయన ఏకకాలంలో ప్రతిరోజును మక్కా మదీనాకి వెళ్ళి అక్కడ నమాజ్ చేసుకుంటూ కనపడ్డారట. అదే టైంలో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన ఉదయగిరిలో కనపడ్డారు. అదే టైంలో సుక్మాలో కూడా ఉన్నారు. అలా 5-6 అదేంటి అదే రోజు అదే టైం ఇక్కడ ఉన్నారు, బాబా గారు మాతో ఉన్నారని వాళ్ళు దెబ్బలాడుకున్నారు. ఇంకోళ్ళు చేస్తే మాతో ఉన్నారని వాళ్ళు అంటున్నారు. ఇంకోళ్ళు చేస్తే అదే కాదు, మేము మదీనా అక్కడికి వెళ్ళాము, స్వామి అక్కడ తపోదీక్షలు తపస్సులో ఉన్నారు, ఆయన చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు అన్నారు. వీళ్ళు అనుకున్న దాన్ని పెట్టి ఆయన ఒకేసారి 5-6 చోట్ల ఉన్నారనే విషయాన్ని అర్థమైంది. అప్పుడు ఆయన ఒకసారి మాటల్లో మేము ఈ ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన సిద్ధ పురుషుల్లో ఒకళ్ళము మేము, ఏకకాలంలో మేము ఎక్కడైనా భూమండలం అంతా చుట్టొస్తాము అని చెప్పి, మాకు ఈ శరీరంతో నిమిత్తం లేదు, ఈ శరీరంతో ఉంటేనే మాకు ఆటంకంగా ఉంది, ఈ శరీరం లేనప్పుడు మేము అంతటా నిండి ఉన్నాము, మీరు ఎప్పుడు మీరు ధ్యానం చేసుకుని ఇది అవుతే మేము అప్పుడే వచ్చేస్తాము, దాని గురించి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు. అని చెప్పి ఎప్పుడు ఆయన ఉదయం పూట మక్కా మదీనాకి వెళ్ళి ఎప్పుడు అక్కడ ఆయన ఒక దివ్యమైన సరస్సు ఉంది, అక్కడ ఆ నీరు తెచ్చుకుంటూ ఉంటారట. ఆ నీరు కూడా ఒకసారి మాకు ఆయన ఇప్పించారు. ఆ నీరు తాగాలి మీరు అని చెప్పేసి మాకు అక్కడి నుంచి ఎవరో యాత్రికులు తెచ్చుకున్న నీరు కూడా మా చేత తాగించారు. ఆయన అక్కడ ఏకకాలంలో వెళ్ళి ఆయన అక్కడ నమాజ్ చేసుకుని వస్తూ ఉంటారట. ఆయన అరబిక్ సూఫీ మతస్థులు అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆయన ఇస్లామిక్ దాంట్లో కూడా
ఆయన చెప్పిన మంత్రాలు గాని, ఆయన చెప్పిన ప్రవచనంలో కూడా ఇస్లామిక్ ని మించిపోయి ఉందట. ఆ భాష ఏంటో కూడా ఉర్దూ కూడా కాదని వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్పే మంత్రాలు కూడా అరబిక్ మంత్రాలు, వీళ్ళు సూఫీ మతస్థులైన ఔలియాస్ చెప్పే ఒక విధమైన పెద్ద అన్నమాట, పెద్దలకే పెద్ద, మహాత్ములకే మహాత్ములు. అలాంటి వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఆయన చెప్తూ ఉండేవారు. అదనమాట. ఒక్కసారి అయితే కొన్ని నిగూఢంగా ఉండేవి, కొన్ని అర్థమైనట్టు ఉండేవి, కొన్ని అర్థం కానే కాదు. ఆ భాష లాంగ్వేజ్ కూడా ఏ భాష కూడా ఎవరు కనిపెట్టని విధంగా ఉంటూ ఉండేది అనమాట.